హలో మామ వనక్కం ఇవాళైతే మనం నల్గొండ జిల్లాలో ఉన్న నెకరికల్ పక్కన ఉన్న చందుపట్ల అనే గ్రామానికి వచ్చేసినాం। ఈ గ్రామానికి అయితే ఒక చరిత్ర ఉంది। ఇది మన కాకతీయుల సమయంతో సంబంధమైన ముఖ్యమైన శాసనం। చందుపట్ల శాసనంలో 1211వ సంవత్సరం నుండి జరిగిన చరిత్రల గురించి స్పష్టంగా వివరాలు ఉన్నాయి। ఈ శాసనంలో కాకతీయ సమయంలో జరిగిన సంఘటనలు, ప్రభుత్వ వ్యవస్థ మరియు నాయకుల గురించి తెలుస్తుంది। ఈ శాసనంలో చాలా ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే రాణి రుద్రమదేవి గారు 1289లో నవంబర్ 27 రోజున చందుపట్ల దగ్గర జరిగిన ఒక యుద్ధంలో ప్రాణాలు కోల్పోయారని క్లియర్ గా రాసింది। అంటే ఆమె చివరిలో ఉన్న డీటెయిల్స్ కి ఇదొక ముఖ్యమైన ఆదేశపూర్వకం। ఇక్కడ గోనగన్నారెడ్డి గురించి కూడా గుర్తింపు ఇచ్చారు। ఆయన తన ప్రజల కోసం కాకతీయ రాజ్యం కోసం పోరాటాలు చేశారని ఆ టైంలో ఉన్న యుద్ధ పరిస్థితులు ఈ శాసనంలో వివరిస్తారు। రాణి రుద్రమదేవి గారు తన చివరి రోజుల్లో కూడా రాజ్యం మరియు ప్రజారక్షణ కోసం పోరాడారని, చందుపట్ల దగ్గర జరిగిన ఆక్రమణలో ఆమె చనిపోయారని ఈ శాసనంలో స్పష్టంగా తెలుస్తుంది। 1289లో జరిగిన ఈ చరిత్ర చందుపట్ల గ్రామానికి ఒక ప్రఖ్యాతనిచ్చింది। ఈ రోజు కూడా ఈ చోటుని రాణి రుద్రమదేవి గారు చివరిలో ఉన్న స్థలంగా గౌరవిస్తారు। సో మామ, చందుపట్ల శాసనం మన తెలంగాణ చరిత్రలో ఒక అమూల్యమైన భాగం। మన కాకతీయ సామ్రాజ్య గౌరవాన్ని, రుద్రమదేవి యొక్క వీరాన్ని మరియు ఆ టైంలో జరిగిన సంఘటనల్ని మనకి తెలియజేస్తాయి। చందుపట్లకి వచ్చినప్పుడు తప్పకుండా ఈ శాసనం చూడండి। ఇది మన చరిత్ర యొక్క అద్భుతమైన జ్ఞాపకం।